అవును, ఇది మీకు ఊహించలేనంత బాధ కలిగజేసింది. మీరు దేవుణ్ణి పక్కన పెట్టి ఆ వ్యక్తికి మీ జీవితాన్ని అప్పగించుకున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తియే కాదని మిమ్మల్ని వదిలివేసినప్పుడు ఎట్టు తోచని స్థితిలో ఒంటరిగా మిగిలిపోయారు. సముద్ర అగాధంలో ఉన్నట్టుగా, ఏ సహాయం లేనట్టుగా మీకు అనిపిస్తుండవచ్చేమో. అంతా చీకటే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గుర్తులే. దీని నుండి బయటికి వచ్చే మార్గం మీకు కనిపించట్లేదేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేనే మార్గం, నా దగ్గరకు రా. మనుషులు నిన్ను విడిచిపెట్టినంత మాత్రాన నీ జీవితం అంతం కాలేదు. ఇంకెంతకాలం నిన్ను విడిచిపెట్టిన వారి గురించి ఆలోచిస్తావు, బాధపడతావు? నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను అంటున్నాడు దేవుడు. ఆయన పరిపూర్ణ చిత్తంలోకి రండి. ఆయన మిమ్మల్ని ఎవరి కోసమో సృష్టించలేదు, ఆయన మహిమ కొరకు సృష్టించుకున్నాడు. ఇంకెంతకాలం బాధపడతారు? మనసు మార్చుకోండి. ఇంకెంతకాలం మీ జీవితం ఇతర చేతులు పెడతారు? మీ భవిష్యత్తు మనుషుల చేతులు కాదండి, దేవుని చేతులు పెట్టుకోండి. మనుషుల్ని నమ్మినంత వరకు మనకి బాధ, వేదన, దుఃఖమే. మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మనకెప్పుడు అనుమతించాడు అని దేవుని వాచపడుతున్నాడు. ఇప్పుడైనా దేవుని చిత్తంలోకి సమర్పించుకుంటారో? ఆయన ఎందుకు కొంతమందిని మన జీవితంలో నుంచి తీసివేస్తాడో మనకి ఇప్పుడు అర్థం అవ్వదేమో. కానీ తగిన సమయంలో ఆయన అన్ని సమకూర్చి గొప్ప కార్యాలు చేసే దేవుడు. యేసయ్యను మీ ఆశ్రయ దుర్గంగా చేసుకోండి. ఆయనే మీ ఆదరణ, ఆయనే మీ ఆదరణ కర్త.